ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. వారికి వివాహాలు అయ్యాయి. వారి భార్యలతో కలిసి జీవిస్తున్నారు. ఒకరోజు వృద్ధుడు తన కొడుకులను పరీక్షించాలనుకున్నాడు. అతను వారికి 3 గోధుమ గింజలు ఇచ్చి వాటిని జాగ్రత్తగా దాచమని చెప్పాడు. వారికి ఏం చెయ్యాలో ఆలోచించడానికి సమయం ఇచ్చాడు. మొదటి కొడుకు తన గోధుమ గింజలను తీసుకెళ్లి జాగ్రత్తగా ఒక పెట్టెలో దాచాడు. దాని గురించి పూర్తిగా మర్చిపోయాడు. రెండో కొడుకు వాటిని భద్రంగా ఉంచడానికి తన పొలంలో ఒక గుంత తవ్వి అందులో పాతిపెట్టాడు. మూడో కొడుకు మాత్రం తన భార్యతో కలిసి ఆ గోధుమ గింజలను పొలంలో చల్లాడు. అవి మొలకెత్తి పెరిగి కోతకు వచ్చాయి. కొంతకాలం తర్వాత వృద్ధుడు తన కొడుకులను పిలిచి గోధుమ గింజలను అడిగాడు. మొదటి కొడుకు పెట్టెలో ఉన్న గింజలను తీసి ఇచ్చాడు. అవి కుళ్ళిపోయి పనికి రాకుండా పోయాయి. రెండో కొడుకు తాను పాతిపెట్టిన చోటకి వెళ్లి వెతికాడు, కాని వాటిని చీమలు తినేశాయి. మూడు కొడుకు మాత్రం తన పొలానికి తీసుకెళ్లి మొలకెత్తిన గోధుమలను చూపించాడు. వాటిని చూసి వృద్ధుడు చాలా సంతోషించాడు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, మనం మన వనరులను నిష్క్రియంగా ఉంచడం కంటే వాటిని ఉపయోగించి వృద్ధి చెందించాలి. కష్టపడి పనిచేయడం మరియు తెలివిగా ఆలోచించడం ద్వారానే విజయం లభిస్తుంది. ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. వారికి వివాహాలు అయ్యాయి. వారి భార్యలతో కలిసి జీవిస్తున్నారు. ఒకరోజు వృద్ధుడు తన కొడుకులను పరీక్షించాలనుకున్నాడు. అతను వారికి 3 గోధుమ గింజలు ఇచ్చి వాటిని జాగ్రత్తగా దాచమని చెప్పాడు. వారికి ఏం చెయ్యాలో ఆలోచించడానికి సమయం ఇచ్చాడు. మొదటి కొడుకు తన గోధుమ గింజలను తీసుకెళ్లి జాగ్రత్తగా ఒక పెట్టెలో దాచాడు. దాని గురించి పూర్తిగా మర్చిపోయాడు. రెండో కొడుకు వాటిని భద్రంగా ఉంచడానికి తన పొలంలో ఒక గుంత తవ్వి అందులో పాతిపెట్టాడు. మూడో కొడుకు మాత్రం తన భార్యతో కలిసి ఆ గోధుమ గింజలను పొలంలో చల్లాడు. అవి మొలకెత్తి పెరిగి కోతకు వచ్చాయి. కొంతకాలం తర్వాత వృద్ధుడు తన కొడుకులను పిలిచి గోధుమ గింజలను అడిగాడు. మొదటి కొడుకు పెట్టెలో ఉన్న గింజలను తీసి ఇచ్చాడు. అవి కుళ్ళిపోయి పనికి రాకుండా పోయాయి. రెండో కొడుకు తాను పాతిపెట్టిన చోటకి వెళ్లి వెతికాడు, కాని